సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమర శంఖం నవశకానికి నాంది పలుకుతున్నటువంటి సింహ గర్జన. ఒక వ్యక్తి నేతృత్వంలో ఒక్క గొంతుకు అయి చరిత్రను తిరగరాయనున్నటువంటి ఈ తరుణం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని కష్టాలు తీసుకువచ్చినా జీవితంలో సంకల్పం అన్నది ముఖ్యం అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి ఎన్నో మహాసభలుగా రూపుదిద్దుకున్నాయి. బీసీ సింహ గర్జన బహిరంగ సభ కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, తరతరాలుగా వినిపించని గొంతుల ప్రతిధ్వని, హక్కుల కోసం ఎక్కుపెట్టినటువంటి అస్త్రం, రాజ్యాధికారానికి నాంది పలికే ఒక చారిత్రాత్మక ఘట్టంగా కోడి రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఏకమవుతున్నటువంటి మహత్తరమైన ఘట్టం. ఇందులో పాల్గొన్నటువంటి ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఆలోచన వెనక ఎన్నో సంవత్సరాల కృషి, ఎంతో శ్రమతో కూడినటువంటి అంశాలు. ప్రతి విషయం మీద మనకంటూ ఒక భావం ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక సంకల్పానికి ఆయన నాంది పలికారు. ఒక కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని ఎవరైనా తీర్చే మనిషి ఉన్నాడా అని వెతికినప్పుడు ఒక టార్చ్ బేరర్ గా నిలబడ్డాడు. పేదల పాలిటి పెన్నిదిగా, కష్టాల పాలిటి ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మనసులోంచి వచ్చినటువంటి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఒక సామాన్యమైన విషయం కాదు. హక్కుల కోసం ర్యాలీలు, సమావేశాలు, ఎలాంటి భేటీలకైనా, ఎంత పెద్దవారితో సమావేశానికైనా ఎదుగురు తిరగనటువంటి నాయకత్వం. ప్రముఖ నాయకులతోటి మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ అభివృద్ధి కోసం ఎన్నో అంశాలపై చర్చలు చేయడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ప్రతిపాదించడం, దేవాలయాల సందర్శించడం, అలాగే ఆధ్యాత్మికతో కూడినటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే నిజమైన నాయకత్వ లక్షణం అని నమ్మిన నాయకత్వం ఆయనది. ఒకవైపు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సు, స్థానిక ప్రజల్లో ప్రత్యక్ష చర్చలు, ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం మాత్రమే కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే నాయకత్వం ఆయనకి మాత్రమే చెల్లింది. ఇది కేవలం మాటలు కాదు, చేతులతో చూపించే నాయకత్వం ఆయనకి మాత్రమే సొంతమైంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పోరాటానికి ఆయన ఊపిరి పోశారు. ఆ పోరాటం ఒక సహాయాన్ని అందిస్తుంది అనే ఒక వ్యక్తిత్వంతో పాటు ఒక బలాన్ని ప్రతి ఒక్కరికి చేకూర్చారు. బడుగుల గొంతుకుగా ప్రపంచనాన్ని సృష్టిస్తూ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆయనే. ఒంట్లో బాలేకపోతే విటమిన్స్ వేసుకుంటాం, సప్లిమెంట్స్ వేసుకుంటాం. బాధ అనేది వస్తే, కష్టం అనేది వస్తే, బాధ అనేది వస్తే వైటమిన్ ఆర్, వైటమిన్ ఆర్ రామచంద్ర యాదవ్ గారికి గట్టిగా చప్పట్లతోటి సాదరంగా స్వాగతం పలుకుదాం. ప్రత్యక్షంగా ఎటువంటి హాని లేకుండా ప్రజాపక్షంగా ఆయన నిరూపిస్తూ ఒక యోధుడిగా నిలబడటం అందరికీ సాధ్యం కాని పని. అందరి దృష్టిలో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది. మన జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎంతో మంది
మంది పెద్దలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్ల పరిపాలన నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మనకి ఎంతో స్ఫూర్తి అందించిన నేతలు చాలా మంది ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జీవితంలో కష్టం వస్తే భగవంతుణ్ణి కోరుకుంటాం. మన నిత్య జీవితంలో ఒక కష్టాన్ని పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ రామచంద్ర యాదవ్ గారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు మనతో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ శ్రీకృష్ణ జాంబవతి మన హక్కుల కోసం ఐకమత్యంతో అధికారం కోసం జరిగే నిజాయితీ చేస్తున్న గర్జన. అక్రమార్కులను